ఈ రోజు మనమైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 12 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జిన్వు జేజో ఐలాండ్ కి వస్తాడు. జిన్వు సడన్ గా ఐలాండ్ లోకి వచ్చాడని చూసి వీళ్ళందరూ షాక్ లో ఉంటారు. ఇంకా జిన్వు షాడో సోల్జర్స్ ని సమన్ చేస్తాడు. బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్స్ లో ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట. అందుకే లైవ్ బ్రాడ్కాస్ట్ కట్ అయిపోతుంది. దీంతో సిటిజన్స్ ఇంకా హంటర్స్ అందరూ జేజో ఐలాండ్ లో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కెమెరామన్ ఎంత ట్రై చేసినా కూడా సిగ్నల్ వర్క్ చేయదన్నమాట. ఇంకా జిన్వు కమాండ్ ఇచ్చిన తర్వాత ఐరన్ టాన్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. దీంతో యాంట్స్ అటెన్షన్ వీళ్ళ మీదకి వస్తుంది. ఇప్పుడు షాడో సోల్జర్స్ నార్మల్ యాంట్స్ ని చంపడం స్టార్ట్ చేస్తారు. ఇంకా జిన్వు వీళ్ళందరికీ హీలింగ్ పోషన్స్ తాగిపిస్తాడు. దీంతో వీళ్ళందరి వూండ్స్ హీల్ అయిపోతాయి. కానీ చాహెన్ క్రిటికల్ కండిషన్ లో ఉండడం వల్ల హీలింగ్ పోషన్ తన మీద వర్క్ చేయదు. చాహెన్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని జిన్వుకి అర్థమయ్యి చాహెన్ ని తీసుకొని ఇక్కడ నుండి ఇవాక్యుయేట్ అయిపోండని జిన్వు వీళ్ళందరితో చెప్తాడు. అప్పుడే ఇంకొక నార్మల్ యాంట్స్ గ్రూప్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. సీన్ షిఫ్ట్ అయి మనం గున్హీని చూస్తాం. జేజో ఐలాండ్ లో ఉన్న ఏ హంటర్ తో కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు అని గున్హీ చాలా నర్వస్ గా ఉంటాడు. తన ఓల్డ్ ఏజ్ వల్ల తను హంటర్స్ కి హెల్ప్ చేయలేకపోతున్నాడని గున్హీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మనం మాత్సుమోతోని చూస్తాం. యాంట్ కింగ్ చేతుల్లో ర్యూజీ చనిపోయాడని విని మాత్సుమోతో ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇంకా క్వీన్ ఛాంబర్ లో షాడో సోల్జర్స్ నార్మల్ యాంట్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. మెయిన్ సోల్జర్స్ యాంట్స్ ని ఈజీగా చంపుతుంటారు. కానీ నార్మల్ సోల్జర్స్ యాంట్స్ ని చంపడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. అందుకే జిన్వు చనిపోయిన యాంట్స్ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ఫైట్ ని తొందరగా ఫినిష్ చేయాలని చెప్తాడు. కానీ ఇంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ముందు తను షాడోస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో లేదో అని జిన్వుకి హెస్టేషన్ గానే ఉంటుంది. అయినా సరే తను చాహెన్ కండిషన్ క్రిటికల్ గా ఉండడంతో యాండ్ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. జిన్వు వీళ్ళందరినీ టస్క్ వెనకాల నిలబడమని చెప్పి యాండ్ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వెళ్తాడు. జిన్వు వీళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే లోపే తను యాంట్ కింగ్ ప్రెజెన్స్ ని ఫీల్ చేస్తాడు. యాంట్ కింగ్ అక్కడికి రావడం చూసి నార్మల్ యాంట్స్ అన్ని తన వేని క్లియర్ చేస్తాయి. యాంట్ కింగ్ ని చూసి తను ర్యూజీని ఓడించేశాడని వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఇంకా యాంట్ కింగ్ వీళ్ళతో బయట తనకి ఎలాంటి కింగ్ దొరకలేదు కాబట్టి ఆ కింగ్ ఇక్కడే ఉన్నాడా లేదా అని యాంట్ కింగ్ అడుగుతాడు. ఇది విని జిన్వు యాంట్ కింగ్ ముందు ఫేస్ టు ఫేస్ వెళ్లి నిలబడతాడు. జిన్వు భయం లేకుండా యాంట్ కింగ్ ముందు నించున్నాడని చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. యాంట్ కింగ్ జిన్వుతో నువ్వే హ్యూమన్స్ కింగా అని యాంట్ కింగ్ అడుగుతాడు. ఇది విని జిన్వు ఒక ఇన్సెక్ట్ మాట్లాడుతుంది ఏంటని యాంట్ కింగ్ ని మాక్ చేస్తాడు. ఇంకా యాంట్ కింగ్ జిన్వు పవర్ఫుల్ ఆరాని ఫీల్ చేసి జిన్వుని భయపెట్టాలని చూస్తాడు. కానీ జిన్వు యాంట్ కింగ్ స్క్రీమ్ తో నర్వస్ కాకుండా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఇంకా అప్పుడే బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. టీవీ ఛానల్ మెంబర్ బ్రాడ్కాస్ట్ 10 minutes డిలే లేకుండా ఎయిర్ చేయమని తన కొలిక్ తో చెప్తాడు. జేజో ఐలాండ్ బ్రాడ్కాస్ట్ మళ్ళీ లైవ్ లోకి వస్తుంది. జిన్వుని యాంట్ కింగ్ ముందు చూసి సిటిజన్స్ ఇంకా హంటర్స్ షాక్ అవుతారు. జిన్వుని జేజో ఐలాండ్ లో చూసి గున్హీ కాన్ఫిడెన్స్ ఒకేసారి బూస్ట్ అయిపోతుంది. ఇంకా యాంట్ కింగ్ జిన్వుని పంచ్ చేస్తాడు. ఇది చూసి వీళ్ళు మేష్ టైప్ హంటర్ ఎనిమిని అండర్ ఎస్టిమేట్ చేసి అంత దగ్గరికి వెళ్ళకూడదని చెప్తారు. తన ఒక పంచ్ తో జిన్వు ఓడిపోయాడు అనుకొని జిన్వు ఒక కింగ్ కాదని యాంట్ కింగ్ చెప్తాడు. కానీ స్మోక్ క్లియర్ అయిన తర్వాత జిన్వుని పర్ఫెక్ట్ కండిషన్ లో చూసి యాంట్ కింగ్ షాక్ అవుతాడు. ఇంకా జిన్వు రూలర్స్ అథారిటీతో యాంట్ కింగ్ ని లాగి తన్ని పంచ్ చేస్తాడు. తన పంచ్ తో యాంట్ కింగ్ కి ఏం కాలేదని చూసి యాంట్ కింగ్ బాడీ షెల్ చాలా స్ట్రాంగ్ గా ఉందని జిన్వుకి అర్థమవుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కంటిన్యూస్ గా పంచెస్ ఎక్స్చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళ ఒక పంచ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే అక్కడ ఉన్న గ్రౌండ్ బ్రేక్ అవుతూ కేవ్ మొత్తం వీళ్ళిద్దరి మ్యాజిక్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. ఇంకా జిన్వు స్ట్రాంగ్ పంచ్ తో యాంట్ కింగ్ చెస్ట్ మీద పంచ్ చేస్తాడు. దీంతో తను చాలా దూరంగా వెళ్లి పడతాడు. తన స్ట్రెంగ్త్ ని జిన్వు లాంటి హ్యూమన్ ఎలా మ్యాచ్ చేయగలుగుతున్నాడని యాంట్ కింగ్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇంకా తను ఫుల్ స్పీడ్ తో జిన్వుని పంచ్ చేస్తాడు. జిన్వు కూడా సేమ్ స్పీడ్ తో యాంట్ కింగ్ పంచ్ ని బ్లాక్ చేసి తన్ని ఫేస్ మీద పంచ్ చేస్తాడు. అప్పుడే యాంట్ కింగ్ తన టంగ్ తో జిన్వు మీద అటాక్ చేస్తాడు. దీంతో జిన్వు ఫేస్ మీద కట్ పడుతుంది. యాంట్ కింగ్ టంగ్ లో పారాలసిస్ పాయిజన్ ఉంటుంది కాబట్టి జిన్వు బాడీలో ఆ పాయిజన్ స్ప్రెడ్ అయ్యి జిన్వు పారలైజ్ అయిపోతాడు. ఇది చూసి యాంట్ కింగ్ తను ఈ ఐలాండ్ లో ఒక ఇన్సెక్ట్ నుంచి తీసుకున్న ఈ పారాలసిస్ పాయిజన్ చాలా డేంజరస్ అని, ఇప్పుడు ఆ పాయిజన్ తన మ్యాజిక్ ఎనర్జీతో మిక్స్ అయిపోయి ఇంకా డెడ్లీ పాయిజన్ గా మారిపోయిందని, అందుకే పాయిజన్ నుంచి జిన్వు తప్పించుకోలేడని యాంట్ కింగ్ చెప్తాడు. సీన్
షిఫ్ట్ అయ్యి మనం మాత్సుమోతోని చూస్తాం. తను పంపించిన 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ లో 7 మెంబర్స్ చనిపోయారని తను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఇంకా రేజీ క్వీన్ ఛాంబర్ దగ్గర స్ట్రాంగ్ మ్యాజిక్ ఎనర్జీ రీడింగ్ ని చూసి మాత్సుమోతోకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ర్యూజీని చంపేసిన తర్వాత యాంట్ కింగ్ మళ్ళీ క్వీన్ ఛాంబర్ లో వెళ్ళాడు కాబట్టి కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇంకా బ్రతికే ఉన్నారని మాత్సుమోతోకి అర్థమవుతుంది. జిన్వో ఇప్పుడు క్వీన్ ఛాంబర్ లో ఉన్నాడని మాత్సుమోతోకి తెలియదు అనమాట. అందుకే తను ఒక న్యూ ప్లాన్ ని క్రియేట్ చేస్తాడు. నార్మల్ యాంట్స్ తో ఫైట్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయిన కొరియన్ హంటర్స్ యాంట్ కింగ్ తో అస్సలు ఫైట్ చేయలేరు కాబట్టి జపానీస్ సెకండ్ అటాక్ టీమ్ ని సెండ్ చేయడానికి మాత్సుమోతో డిసైడ్ అవుతాడు. ఇంకా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన మినోరు యాంట్ కింగ్ గురించి ఆలోచిస్తూ ఫుల్ పానిక్ అవుతూ ఉంటాడు. వీళ్ళు యాంట్ కింగ్ తో ఫైట్ చేయలేరని మినోరు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. సెకండ్ అటాక్ టీమ్ దగ్గరికి వీళ్ళని తీసుకువెళ్ళడానికి హెలికాప్టర్ అక్కడికి వస్తుంది. ఇంకా మనం యాంట్ కింగ్ ని చూస్తాం. జిన్వు పారలైజ్ అయిపోవడంతో యాంట్ కింగ్ జిన్వు మీద పంచేస్తాడు. కానీ జిన్వు తన పంచ్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇది చూసి జాంగిన్ పాయిజన్ తో ఎఫెక్ట్ అయినా కూడా జిన్వు ఆ అటాక్ ని ఎలా బ్లాక్ చేశాడని యూన్హోతో అడుగుతాడు. యూన్హో రిప్లై ఇస్తూ జిన్వు చూపిస్తున్న స్కిల్స్ తో తను ఇప్పుడు సర్ప్రైజ్ అవ్వట్లేదని యూన్హో చెప్తాడు. ఇంకా జిన్వు ఒక స్ట్రాంగ్ పంచ్ తో యాంట్ కింగ్ మీద అటాక్ చేస్తాడు. తన పంచ్ తో యాంట్ కింగ్ షెల్ బ్రేక్ అయ్యి యాంట్ కింగ్ చాలా దూరంగా వెళ్లి పడతాడు. ఇంకా జిన్వు తన స్కిల్ తో పాయిజన్ ని డీటాక్స్ ఫైట్ చేసుకుంటాడు. జిన్వుకి తన సెన్స్ ఎబిలిటీతో యాంట్ కింగ్ నర్వస్ గా ఉన్నాడని తెలుస్తుంది. కానీ తను కూడా నర్వస్ గానే ఉంటాడు. ఎందుకంటే చాహెన్ కండిషన్ ఇంకా క్రిటికల్ అవుతుంది కాబట్టి. అందుకే తను యాంట్ కింగ్ ని తొందరగా ఓడించాలని డిసైడ్ అవుతాడు. జిన్వు ఫుల్ స్పీడ్ తో యాంట్ కింగ్ మీద అటాక్ చేస్తాడు. కానీ యాంట్ కింగ్ తన అటాక్ ని డాచ్ చేసేస్తాడు. జిన్వుతో తను స్ట్రెంత్ ఫైట్ చేయలేడని యాంట్ కింగ్ కి తెలుసు. అందుకే తను జిన్వుని తన స్పీడ్ తో ఓడించాలని డిసైడ్ అవుతాడు. తన స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి యాంట్ కింగ్ తన బాడీని స్లిమ్ చేసుకొని తన క్లాత్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుంటాడు. ఇది చూసి జిన్వు కూడా డిమన్ మోనాక్స్ డాగర్స్ ని ఎక్విప్ చేసుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఫైనల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు ఫుల్ స్పీడ్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. యాంట్ కింగ్ స్పీడ్ ఇప్పుడు ఇంక్రీజ్ అయినా కూడా తన అటాక్స్ ని జిన్వు డాచ్ చేస్తూ యాంట్ కింగ్ బాడీ షెల్ ని బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి యాంట్ కింగ్ కే దగ్గర తీసుకున్న ఐస్ మ్యాజిక్ స్కిల్ తో జిన్వు మీద అటాక్ చేస్తాడు. జిన్వు ఐస్ అటాక్స్ అన్నిటిని డాచ్ చేసేస్తాడు. ఇది చూసి యాంట్ కింగ్ మళ్ళీ జిన్వు మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ తన అటాక్స్ ని జిన్వు మళ్ళీ బ్లాక్ చేస్తూ ఉంటాడు. తన స్పీడ్ ని జిన్వు ఎలా మ్యాచ్ చేయగలుగుతున్నాడని యాంట్ కింగ్ ఫుల్ షాక్ లో ఉంటాడు. ఇంకా జిన్వు తన డాగర్స్ ని యాంట్ కింగ్ వైపు త్రో చేస్తాడు. దీంతో యాంట్ కింగ్ డిస్ట్రాక్ట్ అవడంతో జిన్వు తన మీద మల్టిపుల్ పంచెస్ తో అటాక్ చేసి డాగర్స్ తీసుకొని మళ్ళీ యాంట్ కింగ్ మీద అటాక్ చేస్తాడు. దీంతో యాంట్ కింగ్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి జిన్వుని గ్రౌండ్ మీదకి స్లామ్ చేస్తాడు. ఇంకా తను జిన్వుని స్టాప్ చేసే లోపే జిన్వు ఫ్యాటల్ స్ట్రైక్ స్కిల్ అప్గ్రేడ్ అయ్యి మ్యూటిలేషన్ స్కిల్ గా చేంజ్ అవుతుంది. జిన్వు ఈ స్కిల్ ని యూజ్ చేసుకొని యాంట్ కింగ్ వైటల్ స్పాట్స్ మీద అటాక్ చేసి తన హ్యాండ్స్ ఇంకా వింగ్స్ ని కట్ చేసేస్తాడు. ఇది చూసి యాంట్ కింగ్ పానిక్ అయ్యి జిన్వుని ఐస్ లో ట్రాప్ చేసేస్తాడు. ఇంకా తన బ్యూంగ్యూ స్కిల్ తో తన హ్యాండ్స్ ఇంకా వింగ్స్ ని రీజనరేట్ చేసుకొని కేవ్ నుంచి బయటకు వెళ్లాలని ట్రై చేస్తాడు. కానీ జిన్వు ఐస్ బ్రేక్ చేసుకొని ఫుల్ స్పీడ్ తో యాంట్ కింగ్ ని చేస్ చేస్తాడు. ఇంకా తన మ్యూటిలేషన్ స్కిల్ మళ్ళీ యూజ్ చేసి యాంట్ కింగ్ వింగ్స్, హ్యాండ్స్ ఇంకా లెగ్స్ ని కట్ చేసేస్తాడు. గ్రౌండ్ మీద పడి ఉన్న యాంట్ కింగ్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి తన ఆర్మీని జిన్వు మీద అటాక్ చేయడానికి సెండ్ చేస్తాడు. ఇది చూసి జిన్వు మోనాక్స్ డొమైన్ స్కిల్ ని యూజ్ చేసి తన ఆర్మీని కూడా సెండ్ చేస్తాడు. డొమైన్ లో ఉన్న షాడో సోల్జర్స్ అందరూ హ్యాండ్స్ ని ఈజీగా చంపడం స్టార్ట్ చేస్తారు. టస్క్ లాంచ్ చేసిన ఒక పవర్ఫుల్ అటాక్ తో ఆ మౌంటైన్ లోనే హోల్ పడిపోతుంది. ఇదంతా చూసి యాంట్ కింగ్ ఆలోచిస్తూ ఒక స్ట్రాంగెస్ట్ సోల్జర్ గా పుట్టిన తను అందరినీ డివోట్ చేసుకుంటూ ఒక పవర్ఫుల్ కింగ్ గా మారాడని, అయినా సరే తను ఎలా ఓడిపోయాడని యాంట్ కింగ్ చెప్తాడు. అప్పుడే తన ముందు జిన్వు వచ్చి నిలబడతాడు. జిన్వు కళ్ళలో చూసి యాంట్ కింగ్ భయపడి తను ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యి ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని యాంట్ కింగ్ చెప్తాడు. ఇంకా తన వింగ్స్ ఇంకా హ్యాండ్స్ ని రీజనరేట్ చేసుకొని అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ జిన్వు రూలర్స్ అథారిటీ స్కిల్ తో యాంట్ కింగ్ ని గ్రౌండ్ మీదకి స్లామ్ చేస్తాడు. జిన్వుని చూసి యాంట్ కింగ్ మళ్ళీ అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఇది చూసి జిన్వు మ్యూటిలేషన్ స్కిల్ యూజ్ చేసి యాంట్ కింగ్ ని చంపేస్తాడు. యాంట్ కింగ్ చనిపోగానే మిగిలి ఉన్న యాంట్స్ అన్ని అక్కడ నుండి పారిపోతాయి. ఇంకా జిన్వు చాహెన్ దగ్గరకు వచ్చి తనకి ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ పోషన్ తాగిపిస్తాడు. కానీ అది కూడా చాహెన్ మీద వర్క్ చేయదు. ఇప్పుడు జిన్వుకి ఏం చేయాలో అర్థం కాదు. షాడో ఎక్స్చేంజ్ స్కిల్ కూల్ డౌన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా కైజల్ తో మెయిన్ ల్యాండ్ కి రీచ్ అయ్యే వరకు కూడా చాలా లేట్ అయిపోతుంది. జిన్వు ఇంకా ఏం చేయాలో అని ఆలోచిస్తున్నప్పుడే తనకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 12 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.